నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంపై మరోసారి వివక్ష చూపిందని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల తెలంగాణ అభివృద్ధికి అడ్డకట్ట వేసేలా అన్యాయం జరిగిందని ఆరోపణలు వినిపిస్తాయి. కళ్ల ముందే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటంలో కేంద్రం విఫలమైందని, రాష్ట్రానికి న్యాయం చేయని ఈ బడ్జెట్ తెలంగాణ అభివృద్ధి అడ్డుకుంటుందని, ప్రజల కోసం పోరాడాల్సిన నేతలు మౌనం వహించడం మరింత బాధాకరమని వ్యాఖ్యానించారు. సార్లు ఢిల్లీకి వచ్చిండ్రు అనేది మీరు ఆలోచన చేసుకుని ఈ యొక్క బిల్లు పెట్టుంటే బాగుంటుండే. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు డెవలప్మెంట్కు నోచుకోకుంటున్నాయి. కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, 3 ట్రైన్లు ఇచ్చి చైన్ దులుపుకున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీఏ పార్టీలు, ఎంపీలు ఘనంగా సత్కరించారు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రధాని మోదీ చొరవతో సాధ్యమైందని పేర్కొన్నారు. సుంకాల తగ్గింపుతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత విస్తరించనుందని, ఇంధన టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర రంగాల్లో $500 బిలియన్ విలువైన వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులేని కాంగ్రెస్ నేత పులి ఆంజనేయులు గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మినహాయింపు కాదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దొంగలే దొంగ అన్నట్టుగా ఉందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని, కేసీఆర్ ని ప్రశ్నిస్తే తెలంగాణను ప్రశ్నించేటానా అనే వాదన తప్పని ఆయన అన్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతిని చూసి ప్రజలు నివ్వెరపోయారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు అందరూ సమానులేనని మరోసారి గుర్తు చేశారు. ప్రజాకవి, గద్దర్, ప్రొఫెసర్ కోదండరాము వంటి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఓర్వలేక మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గమనించండి, ప్రతిపక్షంలో ఉన్న వారిని, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి సంబంధించినటువంటి ఎవ్వరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల మీద రివెంజ్ తీసుకునే పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నిరూపించబడ్డది. దానికి సంబంధించి కేసీఆర్ గారి కొడుకైనటువంటి కేటీ చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. చీరాల పట్టణం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విభేదాల కారణంగా కొండే త్రినాథ్ను కారంచేడు మండలం సొన్న గ్రామ నివాసిని నిందితులు షేక్ గౌస్ యూసుఫ్ తో పాటు మరో 4 కలిసి మద్యం మత్తులో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. విలేజ్ నుంచి సాయంత్రం 6:30-7 గంటల టైంలో మళ్ళీ చీరాలకి రావడం జరిగింది. చీరాలకి వచ్చి తన అంటే ఆ మృతుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. పని చూసుకుని మళ్ళీ స్వర్ణ విలేజ్కి వెళ్తూ ఉన్నాడు. స్వర్ణ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకోవడం కోసం తన దగ్గర ₹500 నోటు ఇచ్చాడు. ₹200 పెట్రోల్ కొట్టించుకున్నాడు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ నోటు అనేది చిరగడంతో పెట్రోల్ బంక్ వాళ్ళు ఆ ₹500 నోటు తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు అతను ఏం చేశాడంటే త్రినాథ్ మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళ మేస్త్రి కోటేశ్వరరావు దగ్గర ₹500 కింద ఇంకొక నోటు తీసుకుని వెళ్లే క్రమంలో ఈ గౌస్ యూసుఫ్ అనే అతను ఎదురుపడ్డాడు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసే సమయంలో ఈ గౌస్ యూసుఫ్ ఏం చెప్పాడంటే మన ఇద్దరు మందులో అని చెప్పేసి ఆ అబ్బాయిని ప్రలోభ పెట్టి మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి మన పిఏ గేట్ దగ్గర ఉన్నారు. త్రినాథ్ కూడా ఇది పద్ధతి కాదు, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు ఇట్లాగా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నా కానీ గౌస్ దాన్ని పట్టించుకోకుండా ఆ అమ్మాయితో ఉండటం జరిగింది. ఈలోపు ఏమైందంటే ఆ అమ్మాయి కూడా ఈ త్రినాథ్తో కూడా కొద్దిగా మాట్లాడటం చేయడం జరిగింది. ఒకరోజు త్రినాథ్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఈ గౌస్ చూసి దాన్ని వీడియో తీశాడు.
వీడియో తీసిన అది గమనించిన త్రినాథ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గౌస్ ఆ వీడియోని తీయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ మృతుడు త్రినాథ్తో మళ్ళీ రిలేషన్ సాధిస్తుందని చెప్పేసి తెలుసుకున్న యూసఫ్ ఆ అసూయతో రగిలిపోయాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మళ్ళీ త్రినాథ్ తన దగ్గరికి తెచ్చుకున్నాడన్న ఉద్దేశంతో ఎట్లాగైనా సరే అతన్ని అడ్డు తొలగించుకుని ఆ అమ్మాయిని పొందాలని చెప్పేసి భావించి 27వ తేదీన పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పండు అండ్ గని అతన్ని పట్టుకుంటే మళ్ళీ గౌస్ అతన్ని వీపు మీద దాని మీద పడవడం విచక్షణారహితంగా దాడి చేసి పడవడం జరిగింది. అతను బల ఊపిరితో పడిపోయాడు. ఇంకా చనిపోలేదని భావించి అతను కంప్లీట్గా చనిపోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక రాయి కూడా తీసుకుని అతని తల మీద వేసి అతన్ని పూర్తిగా చంపేశాడు. తర్వాత ఈ గౌస్ పండు గని అక్కడి నుంచి సుమారు ఇది రాత్రి 10:30 ఆ టైంలో జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి వాళ్ళ ఒంటి మీద రక్త మార్గాలతో కూడిన మొత్తం బ్లడ్ అంతా అయింది. ఇప్పుడు ఆ బ్లడ్ ఎవరైనా చూస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తన స్నేహితుడైన ఈ ప్రకాష్ కేంద్ర వెళ్ళి చంద్రప్రకాష్ వల్లేపు వాసు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇట్లా మేము ఒకరిని చంపాము, ఇట్లా బ్లడ్ అంతా మా మీద పడింది, కొద్దిగా వేరే బట్టలు ఇవ్వండి అని చెప్పేటప్పటికి ప్రకాష్ తన బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బట్టలు అక్కడే ఇద్దరు కూడా మన ఎన్ఆర్పిఎం హై స్కూల్లో క్రికెట్ ఆడే దగ్గర పరిచయం వాళ్ళకి. ఈ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆ రకంగా ఈ త్రినాథ్ తెలుసు. తర్వాత త్రినాథ్ రిలేషన్ ఉన్న అమ్మాయి గురించి కూడా అతనికి తెలుసు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మృతులు